ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు. ఈ రోజున మీ కొరకు నేను ప్రార్థిస్తూ దేవుడి దగ్గర గోజాడుతున్నప్పుడు దేవుడు నాకు 85 దావీదు కీర్తనలు చూపించారు. బుక్ ఆఫ్ శామ్స్ 85th చాప్టర్ గాడ్ షోన్ మీ. దానిలో మాటలు ఎలాగున్నాయి? యెహోవా, నీవు దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకపోయినటువంటి యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. గ్రేట్ బ్లెస్సింగ్ now you are receiving from these verses, from this word of God. దేవుడు తన దేశము, తన ప్రజల ఎడల, తన సంతతి ఎడల కటాక్షము చూపించబోతూ ఉన్నాడు. అవును, చెరకపోయినటువంటి వారిని, అలాగే ఇరుక్కుపోయినటువంటి వారిని, అనారోగ్యం పాలైపోయి ఆసుపత్రులు పాలైనటువంటి వారి అందరి విషయంలో కూడా దేవుడు తిరిగి మీరు మీ ఇళ్ళకు వచ్చి మీరు దేవుని యందు సంతోషించినట్లుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. ఎంత గొప్ప అద్భుతమైన మాటలను మీరు ఈ ఉదయాన్ని వింటూ ఉన్నారు. దేవుడు మన దోషములను పరిహరించే దేవుడు. వారి పాపములన్నిటినీ కప్పివేసి ఉన్నావు. అవును, మనం చేసిన పాపములు బహిర్గతం కాకుండా, అట్లాగే మనం చేసినటువంటి పాపములు శిక్ష మన మీద పడకుండా దేవుడు మన పాపములను ఏం చేసేటట? కప్పివేసి ఉన్నాడని లేఖనము మాట్లాడుతూ ఉన్నది. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. అవును, మన మీద దేవుడు కరుణ కటాక్షాలు చూపించాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఉగ్రతను కూడా మన మీద నుండి తొలగించాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అవును, నీ కోపాగ్నిని చల్లార్చుకుని ఉన్నావు. మా రక్షణకర్తయకు దేవా, మా వైపునకు తిరుగుము. ఏ విధంగా దేవుణ్ణి బతిమలాడుతున్నాడో చూడండి. మా మీద ఉన్నటువంటి నీ కోపము చాలించుము. నిజమే, దేవుని ఉగ్రత మన నుండి తొలగిపోవాలని ఈ ఉదయకాలంలో మీరు ప్రార్థన చేసుకోవాలి. దేవుని యొక్క కోపము మీరు కానీ, మీ కుటుంబస్తులు కానీ, మన దేశం కానీ, మన రాష్ట్ర ప్రజలు కానీ చూడకూడదని ప్రార్థించవలసిన బాధ్యత మన మీదే ఉన్నది. సోదరి సోదరుడా, మర్చిపోవద్దు. ఎల్లకాలము దావీదు అంటున్నాడు 5వ వచనంలో, ఎల్లకాలము మా మీద కోపగించదవా? తరతరములు నీ కోపము సాగించదవా? లేదు. దేవుడు కోపాన్ని కొనసాగించే దేవుడు కాదు, కటాక్షాన్ని కొనసాగించే దేవుడు. కానీ మనము దేవుడి దగ్గరకు వచ్చి అడగాలి, దేవా నీ కోపాన్ని తగ్గించుకో. ఎన్ని తరాల నుండో మేము శపించబడి ఉన్నాము, మాకు గొప్ప విడుదల ఇయ్యమని ప్రభువుని మనం కోరుకోవాలి. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నువ్వు మరలా మమ్మల్ని బ్రతికింపవా? ఏ రోజైనా మీరు ఇట్లాంటి ప్రార్థన చేసుకున్నారా? దేవుని యందు సంపూర్ణమైనటువంటి సంతోషంగా, దేవుని యందు సంతోషం కలిగి జీవించినట్లుగా నువ్వు బ్రతికించమని దేవుణ్ణి మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారా? చాలామంది నేను నా పిల్లల కోసమే బతుకుతున్నానండి అని అంటూ ఉంటారు. అది కొంత మటుకు ఈ లోకంలో సహజమైనటువంటి మాటే. కానీ మనము బ్రతకవలసినది మరొకరి కోసము. కొంతమంది డబ్బు కోసమే బతికినట్టుగా ఉంటూ ఉంటారు. కొంతమంది తిండి కోసం బతుకుతూ ఉన్నట్టు కనబడుతూ ఉంటారు. కానీ మనము దేవుడి దృష్టిలో దేవుడి కోసం బతుకుతున్నట్లుగా మనము ఆయనకి కనబడాలి అని ఈ ఉదయ కాలంలో మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఎంత చక్కనటువంటి మాటలు! నిజంగా మనం దేవుని యందు సంతోషించినట్లుగా దేవుడు మరలా తిరిగి బ్రతికించగలడు. ఏ బిడ్డలైతే మీరు ఎంతో కాలం నుండి వారి కొరకు మీరు ప్రార్థిస్తున్నారో, మరి క్యాన్సర్, HIV లేకపోతే ఇతర భయంకరమైనటువంటి రోగముల చేత హాస్పిటల్తో మరి పెట్టబడిన వారి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు. వారి అందరినీ దేవుడు గొప్ప విడుదల చేయాలని కోరుకుంటున్నాడు. మరలా మీరు దేవుడి యందు నిజముగా సంతోషించగలరు. రాబోతున్న రోజుల్లో ఈ సంవత్సరపు మరి చివరి నెల రాకమునిపే మీరు తప్పనిసరిగా హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులందరినీ దేవుడు బయటకు రప్పించి మీ విషయంలో మీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. మిమ్మల్ని బలపరచబోతున్నాడు. మీ పిల్లల్ని, మీ సంతతిని వృద్ధిలోకి దేవుడు తీసుకురాబోతున్నాడు. ఎంత చక్కనటువంటి మాటలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. యెహోవా, నీ కృప మాకు కనపరచము, నీ రక్షణ మాకు దయచేయము. అవును, ఆయన దగ్గర కృప ఉన్నదండి, ఆయన దగ్గర రక్షణ ఉన్నది. ఈ కృపను మీరు పొందాలి, ఆయన రక్షణ పొందాలి. రక్షింపబడనేరకున్నట్లు యెహోవా హస్తములు కొరుచు కాలేదు. ఆయన మిమ్ములను మీ కుటుంబస్తులను రక్షించాలని కోరుకుంటున్నాడు. భారతదేశ ప్రజలందరూ కూడా రక్షణలోకి రావాలని,
భక్తులు చేసే ప్రార్థన దేవుడు వినబోతున్నాడు. అవును, ఈ దేశంలో అనేక మంది అన్యుల కొరకు దైవజనులు, యాజకులు, విశ్వాసులు, సంఘాలు ప్రార్థిస్తున్నాయి. వారి ప్రార్థన దేవుడు వింటానని మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు చేయబోయే ప్రార్థన దేవుడికి తెలుసు. మీ పట్ల దేవుడు తన కృపను ఏమాత్రం తక్కువ చేయడు. దేవుడు మిమ్మల్ని